నెక్స్ట్ అధ్యక్ష, ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అని అంత మాట అన్నారు కాబట్టి తక్కువ మాట్లాడండి. ఏం మ్యాచ్ ఫిక్సింగ్ అధ్యక్ష? నా క్వశ్చన్లే వెళ్ళిపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష, విశాఖపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో 19-24 మధ్యలో మొత్తం మాస్టర్ ప్లాన్ అంతటినీ కూడా, అలాగే బీచ్ రోడ్ని ఎవరి సొంతానికి ఎవరికి అనుకూలంగా ఉండాలంటే కొంతమంది వాటిని ఇష్టానుసారంగా మార్చుకుంటూ పోయారు అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మాస్టర్ ప్లాన్ని అన్ని వర్గాలు అందరి దగ్గర కూడా ఇన్పుట్ తీసుకొని మరి మళ్ళా మార్చడానికి ఒక ప్రణాళిక చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే, ఈ ఏదైతే మేము శాసనసభ్యులను కావనియండి, ప్రజలు అవనియండి, ఎవరైతే మేము ఇచ్చిన ఇన్పుట్స్ కొన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేకుండా ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ నేను ఎందుకు ఈరోజు మాట్లాడుతాను మీ ద్వారా ప్రభుత్వానికి, నా విన్నపం ఏంటంటే అధ్యక్ష, ఇది మళ్ళా మనం 100-200 సంవత్సరాల వరకు కూడా మనం ప్రాపర్గా మనం చేసుకోవాల్సిన ప్లాన్ అధ్యక్ష. అయితే బీచ్ రోడ్లో ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో చెప్పాలంటే రాడిసన్ దగ్గర, A1 కన్వెన్షన్ సెంటర్ దగ్గర, SOS దగ్గర, ఇలాంటి దగ్గర కూడా కొన్ని మరి ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఈ బ్లాక్ స్పాట్స్ అవనియండి, ఇంకో అవనియండి, ఈ యాక్సిడెంట్స్ అవ్వకుండా వాటి కోసం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో ఈ ఇన్పుట్స్ కన్సిడర్ చేయకుండా కొంచెం అడ్జస్ట్ చేసే పరిస్థితుల్లోనే ఇంకా ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. దీని మీద దయచేసి మరి ఈ విశాఖపట్నం సిటీ, అది కూడా బీచ్ రోడ్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకంటే రేపు మార్చిలో మరి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందో దానికి ప్రధానంగా మన బీచ్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దానికోసం మీ ద్వారా ప్రభుత్వానికి సీరియస్గా ఈ బీచ్ రోడ్ని మరి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే దాని మీద తెలియజేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. SOS దగ్గర ఏదైతే మరి గత ఎంపీ గారు, మనందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీ గారు ఆ రోడ్ని ఏదైతే డైవర్ట్ చేసుకొని ఇష్టానుసారంగా చేసుకున్నారో అవన్నీ కూడా మళ్ళా క్యాన్సిల్ చేసి కేవలం విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్కి, విశాఖపట్నం ఫ్యూచర్ కోసం ఈ రోడ్డు ఎంత ఇంపార్టెంటో దాన్ని గుర్తించి దయచేసి మీ ద్వారా మరి మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేము విన్నవించుకుంటాం, దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పాసం సునీల్ కుమార్ గారు.